ఇక మీదట స్క్రిప్ట్లు ఎలాంటి స్క్రిప్ట్‌ని సెలెక్ట్ చేసుకోబోతున్నారు? మీ మైండ్‌లో ఏ జోనర్‌లో టచ్ చేయబోతున్నారు ఇంకా కొత్తవే? 2 రూల్స్ ఉన్నాయండి. హారర్ సినిమాలు చూడను, చెయ్యను. చేయరా? నాకు చూస్తేనే భయం. ఆ! సో, అందులో ఏది బాగుంటుందో, ఏది బాగోదో, ఏది పాత రకం సబ్జెక్ట్, ఏది కొత్త రకం సబ్జెక్ట్ నాకు తెలీదు. ఎందుకంటే నేను ఏవి చూడలేదు చిన్నప్పటి నుంచి. ఓకే. చూడంగానే భయమేసేస్తుంది. 10 నిమిషాల్లో ఆపేస్తాను. హ్మ్. 2 థ్రిల్లర్స్ ట్విస్ట్ చేస్తూనే వేరే జానర్స్ మనం అటెంప్ట్ చేస్తూనే ఉండాలి హ్మ్. అన్న రూల్. ఓకే. సూపర్ అండి. ఏంటి ఇది మనకి 'హిట్ 3లో' ఒక గ్లింగ్ లాగా హాయ్ అదే. ఆ! 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 అదొక మెరిసి ఎళ్ళిపోయారు. 'హిట్' సీరీస్‌లో సంబంధించి నెక్స్ట్ కొనసాగే అవకాశాలున్నాయా? 'హిట్' కాంబినేషన్ అనేది దీనికి దెర్ ఇస్ ఎప్పటికీ ఓన్లీ ఉంటాయా? వన్ పర్సన్. నాని గారు కూడా చెప్పలేరు ఇది. ద ఓన్లీ పర్సన్ హూ కెన్ ఆన్సర్ ఇస్ శైలేష్. ఓహ్! ఓకే. ఒక్కొక్కళ్ళు మీటర్ మార్చుకుంటూ వెళ్తున్నారు. పాన్ ఇండియా అంటున్నారు. మీరు ఆఫ్‌కోర్స్ మేజర్ కొట్టారు. ఆ రేంజ్‌లో స్క్రిప్ట్‌లు ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఇక వచ్చే స్క్రిప్ట్‌లన్నీ కూడా పాన్ ఇండియా స్క్రిప్ట్‌లే కావాలని హీరోలు కండిషన్ పెట్టమని టాక్ ఉంది. లేదండి. డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్. నాకు మేజర్ తర్వాత 4 వార్ ఫిల్మ్స్ వచ్చాయి హిందీవి. మీరు చూస్తున్న ప్రతి పెద్ద వార్ ఫిల్మ్ ఆఫర్ నాకు అట్ సమ్ పాయింట్ ఏదో ఒక విధానంగా వచ్చింది. అది ఇంకా కాన్సెప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడో లేదా డెవలప్ అయిన తర్వాతో నాకు వచ్చింది. నేను చేయలేదు. ఓకే. అది కాకుండా మేజర్ బయోపిక్ కాబట్టి 2-3 బయోపిక్లు వచ్చాయి. అవి చేయలేదు. ఎందుకని? అంటే సీజన్ నడుస్తుంది గట్టిగా. నచ్చాలి, 2+. ఎమోషనల్గా నచ్చాలి. అది పక్కన పెడితే ఎక్కడో సోల్జర్ సందీప్ సార్ పేరెంట్స్ తోటి నేను చెప్పాను, నేను సందీప్ ఉనికృష్ణన్ గారి లైఫ్ స్టోరీ చేయాలనుకున్నానండి అని. అదేదో వాడుకొని నెక్స్ట్ ఇలా సోల్జర్ కథలు చేసుకుంటూ పోతే కెరీర్ కోసం చేసినట్టు ఉంటుంది అనిపించింది. ఓకే. ఓకే. మనస్ఫూర్తిగా చేయాలనుకున్నాను, చేశాను.